బాణామతిని నమ్మద్దు చిల్లంగిని బాణామతిని లేనే లేవు మంత్రాలు తంత్రాలు దయ్యాలు భూతాలు మంత్రాలు తంత్రాలు దేవుడు దయ్యము ఆత్మ పునర్జన్మ స్వర్గము నరకము 7 లోకాలు 14 లోకాలు జై భీమ్ జై ఇన్సాన్ ఎంఎన్ఎస్ జిందాబాద్ జిందాబాద్ మిత్రులారా డిసెంబర్ 24, 25 2 రోజులని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో నుంచి 300 మందిని ఈ చెన్నైకి రావడం జరిగింది. మరి పెరియారు పుట్టి పెరిగినటువంటి తమిళనాడు, ఆయన తెలుగు భాష మాట్లాడేటువంటి మాతృభాష వ్యక్తి. బొబ్బిలి ప్రాంతం విజయనగరం ఇక్కడికి వచ్చాడు. వాళ్ళ నాన్న ఈరోడు పట్టణానికి వచ్చి బిజినెస్ చేశాడు. అక్కడే ఆయన కొంత భూమి కొని వ్యవసాయం చేశాడు. ఒక గుడికి ఆలయ ధర్మకర్తగా కూడా పనిచేశాడు. అనేక ప్రజా సంఘాలు నడిపించాడు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. మద్యపాన నిషేధం కోసం పోరాటం చేశాడు. అలాగే దండల పెళ్లి చేశాడు. అస్పృశ్యత అంటరాంతర నిర్మాణం కోసం పనిచేశాడు. వితంతువులకు తిరిగి వివాహం చేశాడు. ఈ భారతదేశం ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా టెక్నాలజీ యూనివర్సిటీని స్థాపించాడు. అలాగే రిజర్వేషన్లను స్థాపించాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ చట్టం తీసుకొచ్చాడు. అస్పృశ్యత అంటరాంతరం పోగొట్టడానికి పనిచేశాడు. ఆఖరికి మహిళలు గుళ్ళలోకి వెళ్ళి పూజ చేసి హక్కును కలిగించాడు. ఈ రిజర్వేషన్లు స్వాతంత్రం వచ్చాక గంగలో కలిస్తే మళ్ళీ పోరాటం చేశాడు. అన్ని ప్రాంతీయ మాతృభాషలను కాపాడడం కోసం పెరియారి రామస్వామి ఎనలేని పోరాటం చేశాడు. ఆయన ఆలోచనలు చాలా తీవ్ర స్థాయిలో ఉండేవి. ఆ ఆలోచనలతోనే ఈ సమాజాన్ని ప్రభావితం చేశాడు. ఆయన వైకోం దేవాలయంలో కుక్కలు పందులు వెళ్తుంటే మనుషులు వెళ్ళనీయకపోతే అక్కడ పోరాటం చేశాడు. అదే భారతదేశంలో మొట్టమొదటి మానవ హక్కుల పోరాటం. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణ స్నేహితుడు ఆయన మనధర్మాన్ని తగలబెట్టాడు. తర్వాత పెరియారు మహిళల స్వేచ్ఛ కోసం పనిచేసిన వ్యక్తి. అంతగా ఏ మహిళలకు వేరే ఏ నాయకుడు చేయలేదు. ఎందుకంటే 1917 నుంచి ఆయన చేశాడు. 1950లో రాజ్యాంగం వచ్చాక బాబాసాహెబ్ ఇచ్చిన హక్కులు వచ్చాయి కాబట్టి మహిళలందరూ రుణపడి ఉండాల్సిందే బాబాసాహెబ్ అంబేద్కర్కి. కానీ అది 1950 తర్వాత. కానీ అంతకుముందు వచ్చిన హక్కులన్నీ పెరియార్ వాళ్ళు వచ్చాయి. అంతకుముందు చదువు సావిత్రిబాయి పులే వాళ్ళు వచ్చింది. కాబట్టి మన ఎంఎన్ఎస్ వ్యక్తులందరూ చదవాలని, అలాగే జ్ఞానాన్ని అందించే వీడియోలు చూడాలని, ఐక్యంగా ఉండాలని, మనం చైతన్యంతో ఉండాలని, క్రమశిక్షణతో ఉండాలని, కులాంతర మతాంతర వివాహాలు చేయాలి, అలాగే మన బంధుమిత్రులకి ముహూర్తాలను పెళ్లి చేయాలని సందర్భంగా కోరుతూ జై భీమ్.